హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు రివ్యూ స్టార్ట్ చేసేద్దామా? ఈరోజు వీడియో పెట్టడం కొంచెం లేట్ అయ్యిందనమాట. అంటే ప్రతి ఒక్కరి స్పీచ్ అనాలిసిస్, గేమ్ అనాలిసిస్ చేసేసరికి నాకు చాలా టైం అయ్యింది. నేను ఎందుకంటే వీడియో నాట్ ఓన్లీ ఎపిసోడ్ బేసిస్, నేను లైవ్ కూడా చూసొచ్చి చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఎపిసోడ్లోని లైవ్లోని చాలా కన్వర్సేషన్స్ జరుగుతున్నాయి. సో నేను లైవ్ సెపరేట్గా ఒక వీడియో, ఎపిసోడ్ సెపరేట్గా ఒక వీడియో కాకుండా ఎపిసోడ్లో లైవ్కి బ్యాక్ ఎండ్ ఏం జరిగింది, ఎపిసోడ్లో ఫ్రంట్ ఎండ్ ఏమైంది అనేది నేను చెప్పబోతున్నాను. సో ఎపిసోడ్ స్టార్టింగే ఇమాన్యుయల్ గొడవ కింద స్టార్ట్ అవుతుంది. అంటే నామినేషన్స్ అయిపోతాయి కదా, ఒక చోట అక్కడ వాష్రూమ్ దగ్గరేమో తనూజ అండ్ దివ్య కన్వర్సేషన్ వెళ్తూ ఉంటుంది. అసలు ఇమాన్యువల్ తను నామినేట్ చేయలేదని చెప్పి తను తీసి అక్కడ పాయింట్అవుట్ చేశారు. అయినా ఒకరు కాదంటే ఇద్దరికి ఉన్నాయంట పాయింట్స్ అని చెప్పి తనూజ గారు అయితే ఫుల్ డీప్గా హర్ట్ అవుతారు. అక్కడ ఇమాన్యువల్, డీమన్ అండ్ కళ్యాణ్ కూర్చొని మాట్లాడతారు. ఏదైనా నువ్వు చేసింది కరెక్ట్ కాదురా, అసలు ఇలా కాదు, నువ్వు ఎందుకు అలా చేసావు, నేను చెప్పడం వేరు, నువ్వు చెప్తే తనూజకి నేను చెప్పడం వేరు, కళ్యాణ్ చెప్తా ఇంపాక్ట్ వేరేలా ఉంటుందని చెప్పి ఇచ్చాను, అయినా కళ్యాణ్ అలా చేసి ఉండకూడదంటే కళ్యాణ్ అంటారు నేను చెప్పాలనుకున్నవన్నీ కవర్ అయిపోయాను, అందుకే నాకు లేదు, అందుకే నేను సంజనాకి వేసానని అంటారు. కానీ సంజనాకి ఎప్పుడైతే అదే కళ్యాణ్ ఎప్పుడైతే సంజనాకి వేశారో ఇమాన్యువల్ తీసుకోలేకపోతారు. బాండ్స్ అని చెప్పి ఎక్కించిన ఇమాన్యువలే మరి ఇప్పుడు వాళ్ళ మమ్మీకి వేసారనే కదా ఇంత రియాక్ట్ అయ్యాడని అనిపించింది. సో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ సంజన అండ్ ఇమాన్యువల్ కూడా బాండింగ్ చూపిస్తున్నారు గేమ్లోని. కానీ ప్రొజెక్ట్ చేసుకునే విధానం ఏదైతే ఉందో అది లేదు, మేము బాండింగ్ చూపించట్లేదు, సెపరేట్గా ఆడుతున్నాము, తన గేమ్ తనదే, నా గేమ్ నాదే, మా ఇద్దరి గేమ్ వల్ల మాకు ఎఫెక్ట్ అవ్వదు అన్నట్లు ప్రొజెక్ట్ చేసినట్లు నాకు అనిపించింది అనమాట. ఎందుకంటే కరెక్ట్గా లైవ్ చూసి వచ్చి ఇక్కడ కన్వర్సేషన్స్ అన్నీ చూస్తే అదే అనిపించింది. ఎందుకంటే అసలు ఇమాన్యువల్ సంజనాకి కళ్యాణ్ వేస్తాడంటే ముందు నామినేట్ చేసే పేపర్ స్లిప్పే ఇవ్వరనమాట. బట్ ఇమాన్యువల్ అనుకోలేదు తనుజకి కాకుండా సంజనాకి నామినేట్ చేస్తారని. అండ్ అక్కడితో కన్వర్సేషన్ వెళ్తుంది. ఈ లోపల వాష్రూమ్ దగ్గరికి ఇమాన్యువల్ వస్తారు. అసలు నేనా నీకు సపోర్ట్ చేశాను అని చెప్పేసి అంటే నువ్వు నాకేం చేసావని అని చెప్పేసి తనుజ అంటారు. కానీ ఒకటి తనుజ గారు కోపంలో అన్నప్పటికీ కూడా ఇమాన్యువల్ తనకి తోచినంత ఆ బకెట్ వాటర్ అవనియండి, రింగ్ గేమ్ అవనియండి, ఇమాన్యువల్ వచ్చి హెల్ప్ చేశారు, కాదంటలేదు. కానీ ఇమాన్యువల్కి తనుజకి ఉన్న బాండింగ్కి నామినేట్ చేసే వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకరికొకరు వాళ్ళ ఫీడ్బ్యాక్స్ చెప్పుకుంటే అయిపోతుంది అని అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ్ మీద ఉన్న ఈ పాయింట్ ఏదైతే ఉందో ఇమాన్యువల్ వచ్చి కళ్యాణ్కి ఇలా కాదు, నువ్వు చెప్పుంటే ఇంకోలా ఉండుండేది, కానీ ఇలా చేసావు అని చెప్పి కూర్చోబెట్టి ఎలా చెప్పాడు, అయ్యే నామినేషన్ పాయింట్ వేయలేక ఇమాన్యువల్ కళ్యాణ్ మీదకి. అలానే ఇమాన్యువల్ తనుజ అంత క్లోజ్ స్టార్టింగ్ వీక్ నుంచి ఎంతో కొంత ర్యాపో ఉంది కాబట్టి ఇమాన్యువల్ కూడా చెయ్యొచ్చు అని అనిపించింది. ఖచ్చితంగా ఇమాన్యువల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, అదైతే క్లియర్గా కాల్అవుట్ అవుతుంది. నెక్స్ట్ వీక్ డైరెక్ట్ నామినేషన్ వస్తే చేస్తారంట. కానీ తనుజ అయితే క్లియర్ కట్గా ప్రొజెక్ట్ చేసేసారు, నువ్వు సేఫ్ గేమర్, నువ్వు గేమ్ ఆడుతున్నావు అని చెప్పేసి. కానీ ఇమాన్యువల్ తీసుకోలేకపోతారు అనమాట. కానీ అంటారు నాకు ఒక పాయింట్ ఉంది, ఆ పాయింట్కి ఈ వారం అంతా కూడా నీ గేమ్ చూస్తాను, ఇంకా యాడ్ ఆన్ అయితే అప్పుడు నేను చెప్తాను, లేకపోతే నేను ఆ పాయింట్ మీద నేనైతే నేను నామినేట్ చేయడం గ్యారంటీ అనే చెప్తానమాట. సో అక్కడితో కన్వర్జేషన్ అయిపోతే ఇక్కడ అయేషా నేను గౌరవ్ మాట్లాడతారు. అయేషా గౌరవ్ మాట్లాడేది ఏంటంటే రమ్య మోక్ష రావడమే తనుజ గారిని తీసేద్దామని శబదం పట్టి వచ్చారు అని. ఇక్కడ నుంచి ఆ నామినేషన్స్ అయిపోయాక కూడా ఇక్కడ నుంచి వెళ్ళే వరకు తనుజాకే నామినేట్ చేస్తానని చెప్పి రమ్య మోక్ష అంటారు. అసలు ఆవిడ ఎందుకు తనుజాని టార్గెట్ చేస్తున్నారో తెలియదు, కానీ అసలు నిప్పుతో గేమ్స్ ఆడుతున్నట్లు అనిపించింది. ఎందుకంటే తనుజ గ్రాఫ్ అసలు లాస్ట్ 3 వీక్స్ నుంచి టాప్ అని చెప్పచ్చు. ఓటింగ్లో ఎవ్వరికి కూడా ఏమంటారు తనుజ దరిదాపుల్లో లేరు. ఫస్ట్ తనుజ, సెకండ్ కళ్యాణ్, లేదా ఫస్ట్ కళ్యాణ్ లేదా సెకండ్ తనుజ, ఆ రేంజ్లో ఓటింగ్ దూసుకెళ్తుంది. మ్యాక్సిమం చెప్పాలంటే కళ్యాణ్ ఫస్ట్ వచ్చింది ఒక వీక్ అయితే మ్యాక్సిమం తనుజ గారే ఓటింగ్లో టాప్ ఉంటున్నారు అనమాట. సో అదైతే అసలు వేరే లెవెల్. ఆవిడ తనుజని టార్గెట్ చేసి అది ఆవిడకే మైనస్ అని గేమ్ ప్లాట్ అయితే నాకు అర్థమవుతుంది. అండ్ ఈ లోపల దువ్వాడ మొదటి టాపిక్ తీసుకొస్తారన్నమాట వీళ్ళందరూ కలిపి. ఆవిడ ఫేక్ ఆడుతుంది, నెక్స్ట్ వారం చూడాలి, ఇలానే ఉంటే అప్పుడు ఆవిడకి వేయాలి అన్నట్టు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. కానీ నేను చెప్పాను కదా ఇమాన్యువల్ అండ్ గౌరవ్ వచ్చి చెప్తాడన్నమాట. ఇమాన్యువల్ చెప్పాడు ఇట్లా అయేషాని సేవ్ చేయమని అని చెప్పి మాధురికి చెప్తారు. సో మాధురి వచ్చి తనుజాకి చెప్తారు ఇట్లా సేఫ్ గేమ్ అని, ఇట్లా గేమ్ ప్లే చేస్తున్నారు అని. దివ్య అంటే అసలు ఎవరిలో కూడా గౌరవ్ నువ్వు నామినేషన్ నీకు వెయ్యాలన్న పాయింటే లేదు, ప్రతి ఒక్కరు వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు అసలు ఎవరి దృష్టిలో కూడా నువ్వు లేవు, ఇది ఒక రకంగా గేమ్ ప్లేయింగ్ అయ్యింది, అనవసరంగా నువ్వు అది ఇచ్చేసావు అంటే లేదు మేము ఒక గేమ్ ఉంది, నాకు ఒక క్యాలిక్యులేషన్ ఉందన్నట్టు మాట్లాడతాడు. కానీ
ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇమాన్యుయల్ మ్యానిపులేట్ చేశారు, అదైతే క్లియర్గా తెలుస్తుంది. అయేషాని సేవ్ చేయమని చెప్పింది ఇమాన్యుయల్ అన్నప్పుడు నేను కూడా షాక్ అయ్యా. మామూలు గేమర్ కాదు, ఒప్పుకుంటా. ఆయన కామెడీతో పాటు గేమ్ని కూడా ఇప్పుడు ఆడడం చూపిస్తున్నారు. చూసే వాళ్ళకే అర్థం అవుతుంది అనమాట అది ఆయన ఎంత బాగా గేమ్ ఆడుతున్నారా ఆడిపిస్తున్నారా అన్నది. సో ఇది అయిపోతుంది. నెక్స్ట్ మంచి మాస్ సాంగ్ తోటి గుడ్ మార్నింగ్ చెప్తారు. గుడ్ మార్నింగ్ చెప్పాక అక్కడ డిస్కషన్. సంజన గారి మీద ఎంత కోపం వచ్చిందంటే అసలు ఆ రోజు అంటే ముందు రోజు నామినేషన్ చేస్తున్నప్పుడు కళ్యాణ్కి పాయింట్ చెప్పా, నువ్వు ఇట్లా వేస్తున్నావు, ఇది వ్యాలిడ్ నామినేషన్ కాదు అని చెప్పి అక్కడే జుట్టు పట్టుకోవడం అనేసి నెక్స్ట్ డే మార్నింగ్ లేచి గొడవ. అంటే ఆవిడ ఆలోచించుకున్నారు ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు ఎవరితో గొడవ పడదా అన్న రేంజ్లో ఆలోచించుకున్నారు. ఆలోచించుకునే ప్రాసెస్లో కూడా ఆవిడ మాట్లాడిన మాట విధానం ఏదైతే ఉందో అది చాలా తప్పు. వెళ్ళిపోయి కళ్యాణ్ ముందే నిఖిల్తో ఉంటుంది అందుకే నువ్వు ఇలాగా అని చెప్పేసి తనుజ గురించి మళ్ళీ తీసుకురావడం అయితే అనవసరం. లిటరల్లీ పోకింగ్లా అనిపించింది అనమాట. అసలు అంతా చేయాల్సిన అవసరం లేదు. కళ్యాణ్ చెప్తాడు అలా కాదు మీరు అలా ఎలా అంటారు అదేం లేదు అని, కానీ వినిపించుకోదు అనమాట. సంజన తనకు నోటికి వచ్చింది ఆవిడ మాట్లాడుతూనే ఉంటారు. మాధురి కూడా అంటారు అలా అనద్దు అని. అసలు హ్యాట్స్ ఆఫ్ అండి మాధురి గారిలో. అది ఏ క్యాలిక్యులేషన్ అవనియండి, అక్కడ జరుగుతున్నప్పుడు నో అని చెప్పడం చాలా ఇంపార్టెంట్. అదైతే మాధురి గారు చేశారు ఈ విషయంలో. అది తనుజాతో గేమ్ గురించి అవనియండి, ఒక ఆ అమ్మాయికి స్టాండ్ తీసుకోవడం అవనియండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ తనుజాకి స్టాండ్ తీసుకున్నారు మాధురి. ఆ ప్లేస్లో అక్కడ ఎవరున్నా సరే తనుజయే కాదు ఎవరున్నా సరే స్టాండ్ తీసుకోవాలన్నమాట. ఆ విషయంలో అయితే మాధురి గారు ఇచ్చి పడేశారని చెప్పాలి. లైవ్లో తనుజ వాష్రూమ్ స్నానానికి వెళ్తారనమాట. వెళ్ళి వచ్చాక మాధురిని కూడా అడుగుతారు, ఆవిడ అంటుంటే నువ్వేం చేస్తున్నావు అంటే నేను అన్నాను కళ్యాణ్ చెప్పు అని చెప్పి ఒక ప్యారల్ కన్వర్సేషన్ జరుగుద్ది. ఆవిడ రెడీ అయిపోయాక వచ్చి నిఖిల్ని తీసుకొచ్చి హలో మిస్సెస్ సంజన గల్రాని అని చెప్పి ఆవిడ గొడవ స్టార్ట్ చేస్తుంది అనమాట. నువ్వు ఏదైనా మాట్లాడుకోండి, కళ్యాణ్ టాపిక్ మీది నామినేషన్ మాట్లాడినప్పుడు నా టాపిక్ అవసరం లేదు, నాది అనవసరం, కోరిని నాది ఎందుకు తీస్తున్నారు, నిఖిల్తో ఉన్నారు మీరు చూసారా, ఎందుకు నోటికి వచ్చినట్లు ఇట్లా మాటలు వదిలేస్తున్నారు, ఇట్లా ఒక అమ్మాయిని అంటున్న విషయం మర్చిపోకుండా నేను తప్పుగా అనలేదు, నేనేమే లింక్ పెట్టలేదు అని చెప్పి సంజన గారు తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. బట్ వేరే ఆవిడ అన్న సెన్స్ అయితే అట్లానే మాట్లాడారు. ఆవిడ ఒప్పుకోకపోయినా వాళ్ళు చేసిన తప్పు. ఒక రకంగా నెగిటివ్గా వెళ్తుంది ఆవిడ కంటెంట్. ఇంతకు ముందు వెళ్ళిన కంటెంట్తో పోలిస్తే ఈ వారం ఆవిడ మీద వెళ్తున్న కంటెంట్ అయితే నెగిటివ్గా ఉంది. ఒక రకంగా అది మైనస్. నెక్స్ట్ వీక్ కూడా ఆవిడ నామినేషన్లో ఉంటే మాత్రం అది ఇట్లాగే నెగిటివ్ కంటెంట్ వెళ్తే మైనస్ అవుతుంది. సో అదైతే ఫస్ట్ షూర్. సో అట్లా డిస్కషన్ వెళ్తుంది. కళ్యాణ్ వస్తారు, అలా కాదు మీరు అన్నారు ఎందుకు మాట మారుస్తున్నారని చెప్పేసి కళ్యాణ్ కూడా అంటారు. ఏవైనా అంటే తన చుట్టూ తిరుగుతున్నారు, తిను నా చుట్టూ తిరుగుతున్నారని చెప్పేసి నోటికి వచ్చినట్లు మాటలు వదులుతున్నారని చెప్పేసి ఫుల్ ఫైర్ అవుద్ది అనమాట తనుజ. అప్పుడు రీతు అంటే నువ్వు ఎందుకు పట్టించుకుంటావు, నువ్వు పట్టించుకోకంటే అసలు ఎలా అంటారు ఒక నేషనల్ టెలివిజన్లో ఒక అమ్మాయికి అట్లా ఎలా అంటారు, అది చాలా వర్స్, అది నేను ఒప్పుకోను అని అంటది అన్నమాట. సూపర్ అసలు తనుజ. అసలు అది ఎవరైనా అనవసరం, అలా అనకూడదు అని చెప్పి ఆవిడ కాల్ అవుట్ చేసిన పాయింట్ కానీ మాట్లాడిన విధానం కానీ ఏదైనా చాలా బాగుంది. చాలా ఎమోషనల్ అయ్యారు. ఎందుకంటే ఆవిడ మీద అట్లా ఊరికే టార్గెట్ చేస్తుంటే ఆవిడ కూడా తీసుకోలేకపోవడం వల్ల చాలా ఎమోషనల్ అయ్యిందన్నమాట. అసలు తప్పే లేదు, ఆవిడ ప్లేస్లో ఎవరున్నా అట్లనే ఎమోషనల్ అవుతారు. సంజన గారు మాట్లాడాల్సిన పాయింట్ కాకుండా అనవసరంగా చుట్టుపక్కల మాట్లాడి ఆవిడే మాట్లాడుకున్న టాపిక్ని సైడ్ చేసేసారు అనమాట. ఆవిడ నోటి ఏమంటారు లేనిపోని మాటలు నోట్లోంచి రావడం వల్ల సైడ్ అయిపోయింది. ఇమాన్యుయల్ కూడా సేమ్ అంటారు, నువ్వు మాట్లాడాల్సిన పాయింట్ మాట్లాడు మమ్మీ, నువ్వు అనవసరంగా వేరే మాటలు మాట్లాడి నీ జుట్టించుకుంటున్నావు అని అంటారు. కరెక్ట్, అది మాత్రం కరెక్ట్. ఆవిడ మాట్లాడాల్సింది నామినేషన్ పాయింట్ ఏదైతే కళ్యాణ్ వేసాడో అది కరెక్ట్ కాదు, అది అసలు స్ట్రాంగ్ వ్యాలిడ్ రీజనే కాదు అని చెప్పి మాట్లాడుంటే ఆవిడ గ్రాఫ్ ఇంకోలా ఉండుండేది. అనవసరంగా ఆవిడ నిఖిల్ టాపిక్ తీసుకొచ్చి తనుజ వెళ్తూ ఉంటుందని నువ్వు చూడలేకపోతున్నావని అదని ఇదని మాట్లాడి ఆవిడ చేసిన సీన్ ఏదైతే ఉందో అదైతే అన్నెసెసరీ సీన్ అనమాట అసలు. బట్ కళ్యాణ్ కూడా అస్సలు లెక్కే చేయడమంట, మీరు ఏదైనా చెప్పండి అది కరెక్ట్ కాదు మీరు మాట్లాడిందని చెప్పి అక్కడ మాట్లాడతాడు. సో అక్కడితో హీటర్ డిస్కషన్ అవుతుంది. ఈ లోపల బిగ్ బాస్ ఇట్లా అనౌన్స్మెంట్ జరుగుద్ది, సైలెన్స్ గల్రాని అని, సైలెన్స్ సంజన అని, మాస్ మాధురి అని చెప్పి ఒక టాస్క్ ఇవ్వడం జరుగుద్ది, బీబీపేట టాస్క్. నాకు ఎందుకో ఈ టాస్క్ హౌస్లో అట్మాస్ఫియర్ని కామ్ డౌన్ చేయడానికే ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఇద్దరు 2 టీముల కింద విడిపోవాల్సి వస్తుంది, ఒకళ్ళు రెడ్ టీమ్ ఒకళ్ళు బ్లూ టీమ్. లాస్ట్ టీమ్ ఏమంటారు థర్స్డేతో టాస్క్ అవుతుంది. ఆ థర్స్డే వరకు కూడా రెడ్ టీం వాళ్ళు బ్లూ టీమ్కి మారచ్చు, బ్లూ టీం వాళ్ళు రెడ్ టీమ్కి మారచ్చు అనమాట. ఎవరి దగ్గర అయితే ఎక్కువ డబ్బులు ఉంటాయో వాళ్ళే కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారని చెప్పి అనౌన్స్ చేయడం జరుగుద్ది. ఇక్కడ అందరూ కూడా దొంగలు అనమాట. వీళ్ళు ఒక దొంగలు అందరూ మళ్ళీ దొంగతనం చేయాలన్నమాట. టాస్క్ చాలా బాగా పెట్టారు.
నాకు తెలిసి కొంచెం కామెడీ జనరేట్ చేయాలని చెప్పారు. ఎందుకో ఈ వారం అంతా వెళ్ళిన కంటెంట్ అంతా క్రియేట్ చేసిన టాస్క్ కూడా బిగ్ బాస్ ఇమాన్యుయల్కి ఫేవరబుల్గా చేసినట్లు అనిపించింది. ఇమాన్యుయల్ గారు చెప్పాల్సిన అవసరమే లేదు, కామెడీ కంటెంట్ ఇవ్వడంలో ఆయన తర్వాతే అనమాట. సో ఇంకా కామెడీ చెప్పాల్సిన అవసరమే లేదు. సూపర్ అంటే సూపర్, అసలు డెఫినెట్లీ వెళ్ళి చూడండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అసలు కామెడీ. ఒక్కొక్కరు గెటప్స్ వేసుకొచ్చి వాళ్ళ మేనరిజమ్స్ చెప్పడం, ఇట్లా పుష్ప అని, నల్ల సీను అని, సైకో సాంబా అని చాలా బాగా అందరూ ఒక్కొక్కరు ట్యాగ్ లైన్ పెట్టుకున్నారు. ఈవెన్ దివ్య కూడా ఒక యాసతో మాట్లాడుతూ దివ్య గారు కూడా ఒక క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయి చేస్తారనమాట. దట్ ఈజ్ ఆల్సో వెరీ నైస్. అసలు అందరూ బాగా ఏమంటారు ఇన్వాల్వ్ అయిపోయారని చెప్పాలి. టాస్క్ మధ్యలో ఒక టాస్క్ వస్తుంది, ఐ మీన్ కెప్టెన్సీ ఇవి లెవెల్స్లో ఒక్కొక్క టాస్క్ వెళ్తూ ఉంటుంది. ఒకటి ఫస్ట్ గోలీ సోడా టాస్క్, అందులో 30 బాటిల్స్ తాగాలని ఉంటుంది. రెడ్ టీం బ్లూ టీం నుంచి ఇద్దరేసి రావాలి. సో మాధురిగా టీం నుంచి ఇమాన్యుయల్ కళ్యాణ్ వస్తారు, సంజన గారి టీం నుంచి డీమన్ అండ్ మోక్ష వస్తారు, రమ్య మోక్ష గారు వస్తారు అనమాట. వాళ్ళు 16 తాగుతారు బ్లూ టీం వాళ్ళు, రెడ్ టీం వాళ్ళు కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ 22 తాగుతారు. సో మొత్తానికైతే రెడ్ టీం విన్ అయ్యి వాళ్ళకి కొంత క్యాష్ వస్తుంది. ఆ క్యాష్తో పాటు సంజన గారికి కూడా డబ్బులు వస్తాయి అనమాట. అయితే వీళ్ళ టీం మెంబర్స్ అందరూ అక్కడ నించుని పండగ చేసుకుంటారు, మాట్లాడుకుంటారే కానీ అక్కడ సంజన గారి టీంకి అంటే బ్లూ టీంకి వచ్చే డబ్బులు ఎవరు పట్టించుకోరు. ఇదే అదును అన్ని చూసిన ఎవరు తనూజ అండ్ సుమన్ శెట్టి గారు ఇద్దరు కలిపి వెళ్ళి డబ్బులు తీసేసుకుంటారనమాట. డబ్బులు పోతే సంజనాని చూడాలి, అసలు ఆవిడ తీసుకోలేకపోతారు, ఎవరు తీసారో ఇచ్చేసేయండి అది ఇది అని అక్కడ డిస్కషన్ జరుగుద్ది. మాధురి వచ్చి అడుగుద్ది, నువ్వు తీసావా చెప్పు, నువ్వు తీస్తే ఇచ్చేసే అంటే నేనే నువ్వు తీస్తా నాకేం అవసరం అని అంటారు. అస్సలు తనూజ గారి గేమ్ అయితే చాలా బాగా ఆడుతున్నారు. అంటే యాక్చువల్ గేమ్ ఇదే, దొంగలు వీళ్ళు దొంగతనం చేయాలి. సో దట్ ఈస్ వాట్ షీఈస్ డూయింగ్. సుమన్ శెట్టి గారు దివ్య తనుజ ముగ్గురు కలిపి అందులో ఇంకొంచెం డబ్బులు కూడా మాదిరి దాంట్లోంచి కొంచెం అట్లా తీస్తూ ఉంటారు. చాలా బాగా వెళ్తుంది గేమ్ అనమాట. సో ఇది ఈరోజు ఎపిసోడ్ రివ్యూ అని చెప్పచ్చు. అండ్ ఓటింగ్ రిజల్ట్స్కి వస్తే ఓటింగ్స్లో టాప్ చెప్పానుగా తనుజ, సెకండ్ కళ్యాణ్, థర్డ్ ఎవరు సంజన అండ్ దివ్య గారు అట్లా ఫ్లక్చువేట్ అవుతున్నారనమాట. అండ్ రీతు గారు కూడా ఒక థర్డ్ ఫోర్త్ అట్లా ఫ్లక్చువేట్ అవుతున్నారు. లాస్ట్లో బాటమ్ 2కి వచ్చేసరికి శ్రీనివాస్ సాయి గారి కోట్లు రావట్లే, రమ్యమోక్ష గారి కోట్లు రావట్లే. అండ్ చూడాలి దివ్య గారు కూడా ఇంకొక 2 రోజులు కూడా అలానే ఆవిడ ఓటింగ్స్ వస్తే మాత్రం ఆవిడ కూడా సేఫ్ జోన్లోకి వెళ్తారని చెప్పచ్చు. ఈసారి ఎలా అంటే ఎలిమినేషన్ అనేది ప్రాసెస్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా ఉంటుందన్నమాట. ఎవరు ఎలిమినేట్ అవుతారో లాస్ట్ డే వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ ఆరేంజ్ ట్విస్ట్ ఇస్తున్నారనమాట. సో అండ్ కెప్టెన్సీ కంటెండర్స్కి వచ్చేసరికి రీతు, రాము అండ్ కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ వాళ్ళు కంటెండర్స్ అయ్యారని తెలిసింది. సో అది కూడా ఎలా వాళ్ళు కంటెండర్స్ అయ్యారు, నెక్స్ట్ టాస్క్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది నేను తప్పకుండా ఒక వీడియోతో మీకు చేసి చూపిస్తాను, విత్ లైవ్ చూసి అండ్ ఎపిసోడ్ చూసి కూడా. నా వీడియో మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.